హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి తాళ్ళు భాగం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాళ్ళు భాగంతో తీసుకోకూడదు. ఇప్పుడు ఉక్సుల భాగంతో చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. కింద డాట్కి మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. అక్కడి నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. పైకి మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో దానికి మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తున్నానండి. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రఫ్ చేసుకున్నట్లయితే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదా మనం 2 టైమ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టిని అటాచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగం చూసుకోవాలి. ఇప్పుడు మనకి వేరే కలర్ ఉన్నట్లయితే మనకి కలర్ని పైన వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని పైకి తీసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మధ్య భాగం నుంచి మిషన్ వారించి అయినా మనం ఈ విధంగా గీసినట్లయితే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది మధ్యకి వస్తుంది. ఇప్పుడు పైన భాగానికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా మనం కోన్ షేప్లో మడత పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది షేప్ దగ్గర. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఇది కాబట్టి రైట్ సైడ్కి ఎప్పుడు కూడా తాళ్ళ భాగం వేసుకోవాలి. తాళ్ళ భాగానికి ఎప్పుడు కూడా మనం పైనుంచి మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు తాళ్ళ భాగానికి ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్గానే తీసుకోవాలి స్టిచ్చింగ్ని. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనం ఈ విధంగా గీసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్. ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనకు తాళ్ళు భాగం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాడు వేసేటప్పుడు మనకి స్టిఫ్గా ఉండడం కోసం. కుట్టేటప్పుడు బ్లౌజ్ జాగ్రత్తగా చూసుకోవచ్చండి. మనకి ఇది తాళ్ళు భాగం కాబట్టి తాళ్ళు భాగంతో ఒకసారి ఓపెన్ సైడ్ పొడవుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా మనం ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనకి కొంచెం ఎక్స్ట్రా అనుకున్నట్లయితే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి మరి ఖర్చు భాగం కూడా చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్నగా. ఇప్పుడు ఉక్సుల భాగం రెండు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా భాగాన్ని. ఇప్పుడు మెడ భాగం వేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన మెడ భాగం ఉంది కదండి, మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మెడ భాగం అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి ఎంత సన్నగా వస్తే మెడ భాగం అనేది నీట్గా ఉంటుందండి. సన్నగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి సన్నగా లేకపోతే కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి రౌండ్ తిరిగే దగ్గర ఒక మడత పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా భాగం ఉంచి మనం కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. ఇప్పుడు మనకు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనం పైకి పెట్టుకునే విధంగా పైనుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం చేతి కుట్లు వేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఎక్స్ట్రా భాగాన్ని లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతి కుట్లు కుట్టుకోవాలి. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఒకవేళ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసి చెక్ చేయండి. మిషన్స్ కోసం కానీ శారీస్ కోసం కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.